భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి యువతని జోడించి విద్యార్థులని యువకులని బీజేవైఎం కార్యకర్తలందరిని కూడా ఏకం చేస్తూ ఈరోజు సాలార్జంగ్ మ్యూజియం ఫిష్ హౌస్ నుంచి చార్మినార్ వరకు తిరంగా యాత్ర కార్యక్రమాన్ని యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఈ యొక్క యువమోర్చా ఆధ్వర్యంలో హరేక్ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారీగా యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మేము ఒకటి సూచన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రతి ఇంటి పైన ఒక జెండాని ఎగరవేసి మనలో ఉన్నటువంటి దేశభక్తిని చాటుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. గతంలో జాతీయ మనం ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం అనుకున్నామో ఆ రోజు రాజకీయ నాయకులు మాత్రమే జెండా ఎగరేసి స్వాతంత్రం తెలియజేసుకునేవాళ్ళు. కానీ స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక వ్యక్తులకు రాజకీయ నాయకులకు సంబంధం కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఇది ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి. అదేదో 15 ఆగస్టు రోజు జెండా ఎగరేసి అర్ధగంట సేపు అటెన్షన్ ఉండి మన దేశభక్తిని చాటుకోవడం కాదు, దాదాపుగా 3-4 రోజుల పాటు మనలో ఉన్నటువంటి దేశభక్తిని తెలియజేసే విధంగా మనలో కార్యక్రమాలు ఉండాలి. హరేక్ తిరంగా కార్యక్రమం చేయాలి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేయాలి, గ్రామాన తిరంగా యాత్రలు నిర్వహించాలి. చేయడం ద్వారా ఒకటి ఉపయోగం, యూతులందరిలో దేశభక్తి పెంపొందించడం. దీని ద్వారా ఎవడైతే దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నాడో, ఎవడైతే పాలస్తీనాకు మద్దతుగా చేయగొడుతున్నాడో, ఎవడైతే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి అదేవిధంగా చైనాకి ఎవడైతే మద్దతు తెలుపుతున్నారో అలాంటి వ్యక్తులను తరిమి కొట్టాలంటే దేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు వ్యత్యాసంగా దేశభక్తి భావజాలన్నీ కూడా మనలో రావాలి. ఆ రకంగా మీరందరూ కూడా ముందుకు పోవాలి. ఈరోజు చూస్తున్న ప్రపంచం మొత్తం కూడా కుమ్ములాటలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ స్టేట్లలో కులాల వారిగా మతాల వారిగా విడిపోయినటువంటి సందర్భం చూసినాం. కానీ సస్యశాలమంగా శాంతియుతంగా అందరం కూడా సుఖ సంతోషాలతో ఈ ప్రపంచంలో ఎక్కడన్నా బతుకుతురా అంటే అది కేవలం మన భారతదేశంలో మాత్రమే అని చెప్పేసి అందరూ కూడా గమనించాలి. అలాంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, అలాంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రజలకందరూ కూడా తెలియజేయాలంటే ఇలాంటి తిరంగా యాత్రలు, ఇలాంటి దేశభక్తి యాత్రలు అన్నీ కూడా తీయాలి. చిట్ట చివరగా యువమోర్చా నుంచి ఒకటి కోరుకుంటున్నాను, ఎవడైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడు మా రక్త సంబంధమైన మా శత్రుతో సమానం. అలాంటి వ్యక్తులని చీల్చి చెండాడడానికి మాలాంటి యువత, మాలాంటి బీజేవైఎం నాయకులంతా కూడా ముందుంటారు. దేశానికి మద్దతుగా వచ్చే అటువంటి వ్యక్తులకు అందరూ కూడా మేము పాదాభివందనం చేస్తాం. దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా చేస్తే వాళ్ళ తలను నరకడానికి సైతం మేము వెనకాడమని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.